నెక్స్ట్ మీ గోలు ఆ పుణ్యం అకౌంట్ ని ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి. అట్లీస్ట్ 10% ఆఫ్ యువర్ ధనం, 10% ఆఫ్ యువర్ టైం, అట్లీస్ట్ మినిమం ద పర్పస్ ఆఫ్ లైఫ్ గురించి మీరు స్పెండ్ చేయాలి. ఖచ్చితంగా భగవంతుడికి మీరు ఇచ్చే ధనం కంటే కూడా మీ విలువైన సమయాన్ని కనుక భగవంతుడికి ఇస్తే అప్పుడు మీ పుణ్యం అకౌంట్ ఫిల్ అవుతుందండి. అప్పుడు ధనం ఆటోమేటిక్ గా మీ వెనకాల పరిగెట్టుకుంటూ వస్తుంది. ఇప్పుడు ఫోన్ కనెక్షన్ ఎట్లాగైతే మనం మాట్లాడింది శాటిలైట్ కి వెళ్ళి శాటిలైట్ నుంచి వేరే వాళ్ళకి వెళ్తారో, అలాగే మనం చేసే పుణ్య కార్యాలు కూడా, మనం ఇప్పుడు పలుకుతున్న ప్రతి నామాలు కూడా పైన విశ్వంలోకి వెళ్ళి అక్కడి నుంచి పుణ్యం అనేది మొత్తం స్ప్రెడ్ అవుతుంది. నమ్మినా నమ్మకపోయినా ఇవాళ మనం చేస్తున్న విష్ణు సహస్రనామాలు అనుకోండి, సత్యనారాయణ స్వామి వ్రతం అనుకోండి, మనం 11 సార్లు చేసిన హనుమాన్ చాలీసా అనుకోండి, 1 hour చేసిన భజన అనుకోండి, ప్రతిదీ కూడా ఈ ప్రకృతిని, పంచభూతాలని, వేదాన్ని, గోమాతని ఆనందపరుస్తాయి. అది మాత్రం నమ్మి